హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. బాగున్నారా? చాలా చాలా బాగుంది. ఏం చేస్తున్నాను? వాకింగ్ చేస్తాను. సరేనండి. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. ఇవాళ సండే అందరూ కక్క ముక్కలు తింటున్నారు. నేనైతే బెండకాయ పులుసు పెట్టుకుంటున్నానండి. అంటే మా దగ్గర డబ్బులు లేవండి, బెండకాయ. సరే అండి. అమెరికా రాత్రి ఒక ఆవిడ ఫోన్ చేశారు. మధ్యలోనే నేను రోడ్డు మీద ఉన్నాను అంటే కొంచెంసేపు మాట్లాడేది పెట్టేశారండి. ఏమండో ఒకసారి నాకు 3,000 వేస్తాను అన్నారు, గుర్తున్నదా? ఉంగరం ఆవిడ ఏమి చేసుకుంటే ఈ డబ్బులు కూడా తీసేసుకుంటారు అంటే మీ దగ్గర ఉంచండి, తర్వాత నా ఫోన్పేలో ఎదురుగంటండి. సయ్యంగా కొంచెం నాకు వేస్తే నేను ఏదో కొంచెం కాలక్షేపం చేసుకుంటాను కదండి. ఎందుకంటే మీరు కోట్లు ఉన్నాయి దాన ధర్మం లేకుండా. చెప్పండి ఒకసారి. అలాంటి దాన ధర్మం చేస్తే పుణ్యమే కదండి. ఇస్తాను ఉన్నారు కదా, అదొక రుణం. మీకు అర్థం అయ్యే ఉంటుంది. సరేనండి. నాతో కూడా మీరు పెద్దగా మాట్లాడటం కూడా మానేసారు. నేను అడుగుతాను మళ్ళీ ఇప్పుడైతే అదే అవసరం మీద ఉన్నారు కాబట్టి అడిగాను. సరేనండి. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. ఇంకొక ఆవిడ మా రాజులావిడ కూడా నెలకి 5,000 వేస్తాను అనేసి శరణబాబుతో చెప్పి నేను అందరికీ చెప్పి చేశాను. చేయలేదు, తప్పు కదండి. అలా కూడా ఊరించకూడదు. రాజులందరూ కలిపి అన్నారు కనీసం మనిషికి 2,000 వేసుకున్నా 200 వేసుకున్న బంగారులో వేయించండి 5,000. కానీ ఎందుకు మానేశారో తెలీదు. మరి మీకు ఏమి ఇబ్బంది ఉన్నదో తెలియదు. మీరు ఒక్కడే కాదు కదా, అందరూ అన్నారు. మరి ఎందుకు వేయలేదు మీకు తెలియాలి. తెలియదు. నేనైతే ఇబ్బంది పెట్టు, మిమ్మల్ని ఏమీ పెట్టు. చరణబాబు కూడా ఆఫీస్కి రావట్లేదు, ఏమీ చెప్పలేదు. కానీ ఒకటే 2 సార్లు ఆయన తనకేసినా మనకి 800 ఇచ్చినా నాకు టైంపాస్ అయిపోయిందండి. షూటింగ్లు లేవండి. ఉన్న మమ్మల్ని పిలవరు, వాళ్ళకి నచ్చిన వాళ్ళే కేకేసుకుంటున్నారండి. లేదు అంటే 80,000, 70,000, 60,000 అంటున్నారు. ఏం జీవితం అండి. వాళ్ళకి నచ్చినాయి 70,000 అని కూడా 40,000, 30,000 అని తీసుకెళ్ళిపోతున్నారు. అందుకు చాలా కష్టమైపోతుంది. కుకింగ్ ఒప్పుకుంటే మీరు సెలబ్రేట్ చేయండి, ఎలా చేస్తారో అని వద్దంటున్నారండి. 20,000 తర్వాత ఫోటో పంపించేటప్పటికి అయిపోతాం. మీరు సెలబ్రేట్ మన ఇంట్లో చేయటం ఏంటండి, బాగోదు అనేసి వద్దంటున్నారండి. ఎలాగండి ఇంకా బ్రతకడం చెప్పండి. కష్టపడతానన్నా ఈ ఏజ్లో కష్టపడతానన్నా సరే ఛాన్స్ ఉండలేదండి. అందుకు తాతలు ఎవరన్నా ఉంటే, కోటీశ్వర్లు ఉంటే, అమెరికా దుబాయ్లో ఉంటే వాళ్ళు కొంచెం ఎంత కొంత నాకు తెలియదు. సరేనండి. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. వాకింగ్ అంటే తిన్నా తినకపోయినా వాకింగ్ హ్యాపీగా చేయటం వల్ల ఈ 80 ఏళ్ళ వయసులో కూడా నేను ఇలా ఉన్నాను అంటే ఆలోచించి మీరు అంటారు కదండి 80 ఏళ్ళని. నాకు 50 అయిపోయిందని మీరు 80 అంటున్నారు కాబట్టి మీ మాట 50. సరేనండి. ఇంకేంటంటారు? ఒకరి జోలికి వెళ్ళండి. ఏమన్నా అంటే పెద్దల ద్వారా, పోలీసుల ద్వారా కంప్లైంట్ ఇస్తాను తప్ప ఒకరి జోలికి వెళ్ళండి. కరువు పొందిలంటే ఒక జంతువు ఉన్నది. నా జంతువు ఒకటే దగ్గర మాట్లాడుతుంది. ఒకసారి జైలుకి వెళ్ళి వచ్చిందండి. అది తప్ప నా జోలికి ఎవరు రారు. ఈసారి కనుక వస్తే కనుక పోస్టులు లెక్క పెట్టిందాను అన్నారండి అందరూ కూడా. మీరేమీ మాట్లాడుకుని లక్ష్మి గారు అన్నారు. సరే నేను ఏమీ మాట్లాడలేదండి అన్నా. సరేనండి. ఏం చేస్తున్నారు? ఇవాళ సండే చికెన్, మటన్, ఫిష్, రైలు అందరూ కొనుక్కుని తింటున్నారా? తినండి. అమ్మా అబ్బా, అమ్మా అబ్బా అబ్బా. మా జపాస్ వచ్చి ఎక్కడ ఉన్నాడు అండి, మింగేసాడు. 6 లక్షలు కుదిరకి వెళ్ళిపోయాడు. ఇంకొకడు ఉన్నాడండి శ్రీదత్త. ఆ ఏదో బంగారం అంతా దుబ్బేశాడు. ఆ ఏదో కనిపించున్నాడు, దవడ పట్టమని కొట్టి వాడిని వేయించాలని ఉన్నది. వాడు పెట్టిన సంతకాలు, కాగితాలు అన్నీ ఉన్నాయండి. ఆ బంగారం అంతా షూటింగ్ ఇస్తానని దుబ్బేశాడు. నాశనం అయిపోతుంది. ఆయనకు ఆల్రెడీ కిడ్నీలు అయిపోయే ఉన్నాయండి. చూద్దాం ఎప్పుడు దొరుకుతాడు. అందరూ మోసం చేస్తే ఎలాగండి. మొన్న సౌతి ఒక వీడియో కూడా ఫోన్పే కలిపేసుకున్నాడు. వాడు నాశనం అయిపోతాడండి. వాడి ఆఫీసు, వాడి పెళ్ళం పెట్టిలో కూడా నాశనం అవ్వాలి. నా దగ్గరికి వచ్చుకున్న ఆడదాని దగ్గరికి వచ్చుకున్న ఎదవా, ఆ ఎదవ మొగ ఎదవే కదండి. ఆడదానితో సొమ్ము తిన్న ఎదవా నాశనం అయిపోతాడు. అవుతాడు కానీ కొంచెం టైం పడుతుందండి అంతే.
ఎన్ని కొట్టుకున్నా ఎన్ని చేసినా నేను హ్యాపీగానే ఉన్నానండి. సరేనండి. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. చెప్పండి, ఏం చేస్తున్నారు? బాగానే ఉన్నారా? నేను బాగానే ఉన్నాను. ఇదేంటండి, ఈషు కూడా చెక్ పోస్ట్, ఈషు కూడా చెక్ పోస్ట్. వాకింగ్ చేస్తున్నాను, మీకు వీడియో మాట్లాడుతాను, నా బాధలు చెప్పుకుంటున్నాను, సమస్యలు చెప్పుకుంటున్నానండి. సరేనండి. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. దీన్ని ఈషు కూడా చెక్ పోస్ట్ అంటారు. ఓకే, సరేనండి. హాయ్ హాయ్, బాయ్ బాయ్, నమస్తే. సెంటర్. ఓకేనండి, ఇంక చాలండి.